హైదరాబాద్ కేపీహెచ్పీ పరిధిలోని నిజాంపేట వర్టిక్స్ ప్రైమ్ గేటెడ్ కమ్యూనిటీలో తీవ్ర విషాదం నెలకొంది. 3 ఏళ్ల బాలుడు స్విమ్మింగ్ పూల్లో పడి ప్రాణాలు కోల్పోయాడు. అమ్మమ్మ తాతయ్యలతో కలిసి వాకింగ్ కు వచ్చిన బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడిపోయాడు. ఇది గమనించిన సిబ్బంది ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. కమ్యూనిటీ సెక్యూరిటీ నిర్లక్ష్యం వల్ల పసిపిల్లల ప్రాణాలు పోతున్నాయి. స్విమ్మింగ్ పూల్లో పడి పసి బాలుడు మృతి చెందుతున్నారు. రీసెంట్గా ఒక ఘటన జరిగింది హైదరాబాద్ శివారు ప్రాంతంలో. సో తాజాగా కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్టెక్స్ ప్రైమ్లోని స్విమ్మింగ్ పూల్లో 3 ఏళ్ల పసి బాలుడు మృతి చెందాడు. ప్రస్తుతం మనం అదే దాంట్లో ఉన్నాం. మనం చూడొచ్చు, ఇదే స్విమ్మింగ్ పూల్లో 3 ఏళ్ల బాలుడు పడి మృతి చెందిన సంఘటన కలకలం రేపుతుంది. సో గేటెడ్ కమ్యూనిటీ అంటేనే దాదాపు వందలాది కుటుంబాలు ఇందులో నివాసం ఉంటాయి. చిన్నపిల్లలు, పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులంతా కూడా సండే కాబట్టి బయటికి వస్తారు. క్లబ్ హౌస్లో గేమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఓకే. కానీ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వద్ద ప్రధానంగా మనం గేటు వద్ద వస్తేనే బిగ్ టీవీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి సెక్యూరిటీ, ఇంతమంది సిబ్బంది గేటు వద్ద ఉంటారు. కానీ స్విమ్మింగ్ పూల్ వద్ద ఒక్క సెక్యూరిటీ గార్డు ఉంటే ఈరోజు ఆ పసి బాలుడు బ్రతికివాడు. 3 సంవత్సరాల ముక్కుపచ్చలారని బాలుడు ఈరోజు స్విమ్మింగ్ పూల్ బలి తీసుకుంది సెక్యూరిటీ నిర్లక్ష్యం వల్ల అని చెప్పుకోవచ్చు. సో ఇదే స్విమ్మింగ్ పూల్లో జరిగింది ఘటన ఈరోజు తెల్లవారుజామున అని తెలుస్తుంది. ఇక్కడ సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళంతా కూడా దీనిపైన కొంత ఆరా తీస్తున్నారు. సెక్యూరిటీని బలోపేతం చేయడమే కావచ్చు, స్విమ్మింగ్ పూల్ వద్ద ఖచ్చితంగా సెక్యూరిటీని పెట్టాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఇంకో ప్రధాన అంశం, క్లబ్ హౌస్కి సంబంధించినటువంటి లాంచ్లో అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉన్నారు. బాలుడు ఆడుకుంటూ వెళ్ళి అందులో పడ్డట్టుగా ప్రమాదవశాత్తు అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా సీసీ కెమెరాలు చూడవచ్చు మనం. ఇక్కడ జనరల్గా సీసీ కెమెరాలు ఉన్నాయి, కానీ ఈ సీసీ కెమెరాలు పనిచేస్తలేవన్నట్లు కూడా చెప్తున్నారు. మరి దానిపైన కూడా ఒకసారి ఇక్కడ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటికే వాళ్ళు గ్యాదర్ అవుతున్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ తల్లిదండ్రులకి ఇది తీరని శోకం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూడవచ్చు, గేటెడ్ కమ్యూనిటీలో కొంత ఘర్షణ వాతావరణం, వాళ్ళంతా కూడా కొంత మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా, ఎందుకంటే సీసీ కెమెరా ఒకవేళ పనిచేస్తే మాత్రం అసలు ఏం జరిగింది అనేది తెలిసే అవకాశం ఉంటుంది. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎలా ప్రమాదవశాత్తు పడ్డాడనేది సీసీ కెమెరాలో ఉంటుంది. అమ్మయ్య తాతలకి తండ్రులుగా ఆ తల్లిదండ్రులంతా కూడా చింతల్లో ఉంటారు. ఆ తండ్రి స్వయంగా ఇందులో ఉన్నటువంటి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. సో తీసుకొచ్చిన సందర్భంగా ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళు మార్నింగ్ లాంచ్లోకి వచ్చారు. లాంచ్లోకి వచ్చిన అనంతరం ఆ బాలుడు ఆడుకుంటూ వెళ్ళి అందులో పడ్డట్లు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కేపీహెచ్పీ పోలీసులు అయితే పూర్తిస్థాయిగా ఆరా తీస్తున్నారు. ఆ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందన్న అంశాలపైన కూడా ఆరా తీస్తున్నారు. అసలు ఈ ఘటనకు సంబంధించినటువంటి కారణాలు ఏంటి, సెక్యూరిటీ వైఫల్యమా, మేనేజ్మెంట్ నిర్లక్ష్యమా అనేది కూడా తేలాల్సి ఉంది. గతంలో కూడా ఇదే తరహాలో స్విమ్మింగ్ పూల్లో గేటెడ్ కమ్యూనిటీలో ఒక బాలుడు పడి మృతి చెందిన నేపథ్యం. సో దీనికి సంబంధించిన పూర్తిస్థాయి దర్యాప్తు కేపీహెచ్ పోలీస్ స్టేషనరు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. నిర్లక్ష్యం, యాజమాన్యం మేనేజ్మెంట్ నిర్లక్ష్యమా, సెక్యూరిటీ నిర్లక్ష్యమా, ఏది ఏమైనా ఒక స్విమ్మింగ్ పూల్ అనేది ఒక పసిబాలుని బాలు తీసుకున్న ఘటన ఒకసారిగా హైదరాబాద్లో కలకలం రేపుతుంది. సో ఈ ఘటనలు పునరావృతం కాకుండా గేటెడ్ కమ్యూనిటీలో ఉండే ప్రధానంగా సెక్యూరిటీకి సంబంధించిన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ శంకర్రావుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్, కేపీహెచ్పీ నుండి. పడ్డాడు, వాలంటీర్కి ఎవరు పడలేరు. నేను ఇక్కడే బి బ్లాక్ లో ఉంటాను. అంటే ఏం లేదు, ఇప్పుడు ఇంత ప్రమాదం జరిగింది. అవును, ప్రమాదం జరిగింది అన్న, మాకు చాలా బాధ ఉంది. ఎంత తల్లిదండ్రుల కరెక్టే, ఇప్పుడు మేము కూడా బాధపడుతున్నాం. కనీసం గేటెడ్ కమ్యూనిటీ గేట్ దగ్గర 100 మంది 50 మందిని పెడతారు కదా సెక్యూరిటీని, కనీసం స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక్కడన్నా పెడితే ఈరోజు అది వాళ్ళ పేరెంట్స్ మిస్టేక్. అది వాళ్ళ గ్రాండ్ ఫాదరు అబ్బాయిని ఏదో వాకింగ్ పిలుచుకొచ్చి ఆయన లోపలికి వెళ్ళిండు. ఆయన ఏదో లోపలికి వెళ్ళి వచ్చేటప్పటికి ఆ అబ్బాయి పొరపాటున కింద పడి ఇదైపోయినాడు. మనం కూడా పొద్దున్న నుంచి ఆ విషయంలో చాలా ఇబ్బందిగానే ఉంది. మాకు కూడా కమ్యూనిటీలో ఎవరు మేము బయటికి రావట్లేదు, చాలా ఇబ్బందిగానే ఉంది. మనం ఆ విషయంలో మనం, ఎందుకంటే వాళ్ళకి లాస్, అది మనం ఏం చేయలేము ఈరోజు. అది గేటెడ్ కమ్యూనిటీ అంటే దాదాపు 50 మంది సెక్యూరిటీ ఉంటారు, 100 మంది కుటుంబాలు ఉంటారు. మీరు రండి, మనం ఒకసారి చూద్దాం. జస్ట్ ఏం లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు. వందలాది కుటుంబాలు ఉంటాయి, ఎంతోమంది పిల్లలు ఉంటారు. వాళ్ళందరి యొక్క ఇప్పుడు ఇబ్బందే కదా వాళ్ళందరికీ కూడా. 100% ఇబ్బందే, నేనేం కాదన్ను.
అని అది పొరపాటున జరిగింది ఇష్యూ. ఇదేమి ఇదిగా జరిగింది కాదు, ఇదేదో పొరపాటున జరిగింది. సో మనము దీన్ని ఇదిగా చూడాలి కానీ మనం అక్కడ అది ఏదో తప్పు జరిగిపోయింది. జనరల్గా ఇక్కడ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది కదా, వాళ్ళంతా కూడా ఒక సెక్యూరిటీ ఒక ఇద్దరిని పెట్టడం కానీ అదంతా జరగలేదు. యాక్చువల్గా ఇక్కడ ఒక సెక్యూరిటీ ఉంటాడు, ఆ బండ్లు ఎక్కడైతే నిలబడాయో అక్కడ సెక్యూరిటీ ఉంటాడు. కానీ ప్రధానంగా పూల్ దగ్గర సెక్యూరిటీ ఉంటే ఈరోజు ప్రమాదం జరిగేది కాదు. వాస్తవమా కదా? వాస్తవమే అది. పూల్ దగ్గర సెక్యూరిటీ మేనేజ్మెంట్ వాళ్ళు ఎందుకు పూల్ దగ్గర సెక్యూరిటీ పెట్టలేదు? ఆయన యాక్చువల్గా రోజు ఒక సెక్యూరిటీ ఇక్కడ ఉంటాడు. అక్కడ ఆ షిఫ్ట్ మారే టైంలో జరిగింది. అక్కడ ముందుంది పూలు, అది జరిగేదే కానీ అది ఏదో పొరపాటున జరిగింది. ఇది ఎవరు ఇదేం జరిగింది కాదు అని మనం దాన్ని ఇచ్చేయకూడదు. అది జరిగిపోయింది అంతే. అది మనం ఎవరు కావాలని చేసింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు అయితే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇక్కడ వీళ్ళంతా కూడా గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటారు కాబట్టి వాళ్ళంతా ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళంతా కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఎవరిని రానియకుండా అడ్డుకుంటున్నారు, మీడియాని రావద్దంటున్నారు. పోలీస్ వాళ్ళు అయితే కొంత వివరాలు సేకరించారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇదే ప్రదేశంలో స్విమ్మింగ్ పూల్లో ఈరోజు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అంశాలపైన పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు. కేబిహెచ్బి పోలీసులు కొంత సమాచారాన్ని సేకరించారు. సో గేటెడ్ కమ్యూనిటీలలో జనరల్గా అయితే సెక్యూరిటీ పటిష్టంగా ఉంటుంది, గేట్ వద్ద సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఈరోజు ఒక్క సెక్యూరిటీ లేకపోవడం వల్లనే ఈరోజు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు.